ఈరోజు మనం 50K సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. నుంచి మీకు చాలా పనికొచ్చే విషయాలు చెప్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. నా పేరు కావ్య. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చూసాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం 50K సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. ఫైనల్లీ వీ హిట్ 50,000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా మన ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ వెల్కమ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్. ఈ వీడియో చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సెలబ్రేషన్స్ ఎక్కడంటే వైజాగ్లో మనం మినీ థియేటర్ అని మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదా, అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది కాదు ఎప్పుడు మాట్లాడినట్టు గలగల అలా మాట్లాడడానికి కారణం ఏంటో మీకు అర్థమైపోతుంది కదా. ఎస్, నా పక్కన రేణు ఉండి అలా నన్ను చూస్తూ ఉంది. అందువల్ల సిగ్గు బిడియం ఇలాంటి కొత్త కొత్త పదాలు గుర్తొచ్చి కొంచెం అలా మాట్లాడాలా వద్దా అన్నట్టు బిడియంగా మాట్లాడాను. అదేంటక్క ఎక్కడ పడితే అక్కడ గలగలా మాట్లాడేస్తే కదా, మీ ఫ్రెండ్ ముందు మాట్లాడడానికి నీకేంటి ఇబ్బంది అనుకోవచ్చు. తెలియని వాళ్ళతో మాట్లాడడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, తెంపు లేకుండా మాట్లాడచ్చు. తెలిసిన వాళ్ళతో మాట్లాడాలంటేనే ఎక్కడ లేని ఇబ్బందులు వచ్చి పడతాయి. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ ఉంటే తెలిసిందేగా ఎంత ఆట పట్టిస్తారు. వాటిని కూడా నేను క్యాప్చర్ చేశాను, ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో నాట్ ఓన్లీ 50K సెలబ్రేషన్స్, ఇందులో నాకు ఒక సర్ప్రైజ్ ఉంది, షాక్ ఉంది. నేను షాక్ అయ్యాను అంటే ఆ విషయం మీకు కూడా చెప్పాలి కదా. అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేసేయండి. సో ఫస్ట్లీ నా ప్రతి అకేషన్ అంటే నా బర్త్డేస్ కానీ స్పెషల్ మూమెంట్స్ కానీ 10K 1K ఇలా స్పెషల్ మూమెంట్స్ అన్నిట్లో కూడా నాకున్నంతలో ఎంతో కొంత సేవ చేయడం, ఐ మీన్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫుడ్ క్లాత్స్ మనీ ఇలా వాట్ ఎవర్ నాకున్నంతలో ఎంతో కొంత సేవ్ చేయడం నాకు చాలా ఇష్టం, అలవాటు అయిపోయింది. కొన్ని అంటే వీడియోస్ తీసి చూపించగలుగుతున్నాను, కానీ చేసే ప్రతి హెల్ప్ వీడియో తీయాలంటే ఆ టైంకి కుదరట్లేదు, ఆర్ ఎల్స్ వాళ్ళు ఏమనుకుంటారా అని ఆలోచిస్తూ ఆగిపోతున్నాను. బట్ నెక్స్ట్ టైం నుంచి అన్ని తీసి చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ వీటితో పాటుగా మనకంటూ మన స్పెషల్ మూమెంట్ గుర్తుండిపోయేలా చిన్న సెలబ్రేషన్ అయినా చేసుకోవాలి కదా. సో దానికోసం కేక్ తెచ్చుకొని ప్రతిసారి ఇంట్లో చిన్న సెలబ్రేషన్ లా సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ ఇప్పుడు 50K దాటిపోయారంటే ఇంకా నేను షాక్ లోనే ఉండిపోయాను. నాకు ఇది ఒక చిన్న అచీవ్మెంట్ లాంటిది. సో దాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. ఎప్పుడు ఇంట్లో కేక్ కటింగ్ లా కాకుండా కొత్తగా ట్రై చేయాలనిపించింది. సో అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఇదే. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా మినీ పార్టీ హాల్, తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది, గ్రాండ్ గా ఉంటుంది అనిపించింది. ఇది వన్ ఆఫ్ మై విష్ లిస్ట్ అనమాట. ఎప్పటి నుంచో సేవ్ చేసి పెట్టుకున్నాను, ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి అని. బట్ ఇప్పుడు మీ వల్ల పాసిబుల్ అయింది. వీడియో స్టార్టింగ్ లో ట్రావెలింగ్ ది చూపించాను కదా. వైజాగ్ లో ఆ రూట్ లో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. నా ఫ్రెండ్ పెట్టిన లొకేషన్ ఫాలో అవుతూ వెళ్ళాము. దారిలో అసలు ఎన్ని కనిపించాయో అవి మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మాకు అసలు తెలియదు. అలా నేను రేణు అయితే మా ఓన్ స్టోరీలు మేము రాసేసుకుంటూ వెళ్ళిపోయాము. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటారు కదా, ఇదేనేమో. భారత్ పెట్రోల్ అని ఉంది, భారత్ గ్యాస్ అని ఉంది, కొత్త ఫ్యాక్టరీలు ఏవేవో అనుకుంటూ వెళ్ళాము. మేము వెళ్ళిన రూట్ అయితే వైజాగ్ పోర్ట్ అథారిటీ అని ఉంది. మొత్తం కంటిన్యూస్ గా ఏవో ఒకటి ఉంటూనే ఉంది. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఇక్కడ మీకు చెప్పాలన్నమాట, మా ఫ్రెండ్ లొకేషన్ పెట్టింది అన్నాను కదా. నాకు ఎప్పుడైతే ఇలా మినీ పార్టీ హాల్లో సెలబ్రేట్ చేసుకోవాలనే థాట్ వచ్చిందో అప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండగా సడన్ గా తెలిసిన విషయం ఏంటంటే నా ఫ్రెండే పెట్టింది, స్టార్ట్ చేసి రన్ చేస్తుంది సక్సెస్ఫుల్ గా అని. గీత ఇక్కడ జాయిన్ అవ్వకముందు అంతకుముందు రూమ్ లో ఉండేదాన్ని ఫ్రెండ్స్ తో కలిసి అని చెప్పాను కదా. అంటే నియర్లీ 1 year బ్యాక్ అనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో మేమందరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత నేను ఇలా సెపరేట్ అయిపోయాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఇలా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇంకా అలా ఎవరి బిజీలో వాళ్ళు పడిపోయాము. నాకు ముందే తెలుసుంటే ఇన్నాళ్ళు విష్ లిస్ట్ లో ఉండేది కాదేమో. ఇంకా మా ఫ్రెండ్ తో డిస్కషన్ వచ్చినప్పుడు అప్పుడు తను చెప్పింది, రాజీయే స్టార్ట్ చేసింది, నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు దానికోసం అని. అప్పుడు తనకు నేను కాల్ చేసి, రాజీ ఇలా నేను 50K సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు స్టార్ట్ చేసావంటే కదా, ప్రైస్ ఎంత ఏంటి డీటెయిల్స్ అంటే ముందైతే నువ్వు రా, ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదాం అంది. యాక్చువల్ గా తనకే తెలియదు అంటే 50K అయ్యారు అని. అప్పుడెప్పుడో స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే తెలుసు. ఇంకా నేను కాల్ కట్ చేసిన తర్వాత అప్పుడు మన ఛానల్లోకి వెళ్ళి టైం పెట్టుకొని మరి వీడియోస్ అన్ని కవర్ చేసింది. ఇంకా అలా నేను అనుకున్న టైంకి అయితే రీచ్ అయిపోయాను. అనుకున్న టైం ఏముందిలే, మార్నింగ్ 9 అనుకుంటే వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 అయింది. అయినా మీకు మన పంక్చువాలిటీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిందే ఉందిలే. నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారంటే ఏదో నార్మల్ గా అనుకున్నా, కానీ లోపలికి వెళ్ళే వరకు నాకు నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా స్టార్టింగ్ ఫోటో వీడియోస్ తీసుకొని లోపలికి వచ్చి కూర్చొని ప్రైజ్ ఏంటి ఎలాగా డీటెయిల్స్ అడిగితే ఇంటి బొమ్మలు ఇద్దరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఇంకా నార్మల్ గా డైరెక్ట్ లోపలికి వెళ్ళి వీడియోస్ తీసుకోవడం అనుకో నేను అలా వెళ్తున్నాను. ఇది మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడే అండి. వాళ్ళిద్దరు అమ్మాయిలే దగ్గర నుంచి టేల్స్, పెయింటింగ్ ప్రతిదీ వాళ్ళిద్దరే స్వయంగా వాళ్ళ చేతులతో చేసుకున్నారు. నేను ఇంకా అదంతా చూసి ఎంత షాక్ అయ్యానంటే, ఎందుకు షాక్ అయ్యాను అనేది మీ క్లాస్ లో చెప్తాను. ఎవరైనా గెస్ చేస్తుంటే కామెంట్ చేసేయండి. సరే ఇంక లోపలికి వెళ్దాం అనే టైంకి నా ఐస్ కి బ్లైండ్ ఫోల్డ్ చేస్తుంది. ఎందుకలా కడుతున్నావు అంటే, ఫస్ట్ టైం వచ్చావు కదా సర్ప్రైజ్ గా ఉంటుంది అందుకే కడుతున్నానని చెప్పి కట్టింది. ఇంకా అలా కళ్ళ గంతలు కట్టిన తర్వాత కాసేపు నా నల్లి బిల్లి పాడుకుంది. సారీ, ఇటువైపు అల్లి బిల్లి అంటే అర్థం కాదు కదా. అయ్యో రేణు ఏదో చెప్పిందండి. అల్లి బిల్లిని మీరు ఏమంటారు ఇటువైపు? ఐ మీన్ అల్లి బిల్లి అంటే ఇదిగో ఇక్కడ రౌండ్ గా తిప్పుతుంది కదా. చిన్నప్పుడు మన కళ్ళ గంతలు ఆడేటప్పుడు అలా తిప్పి 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 ఒక్కసారి వదులుతారు కదా, దాన్ని అలా రౌండ్ గా తిరగడానికి అల్లి బిల్లి అంటాము. ఇంకా అలా బయట కాసేపు నన్ను ఆట పట్టించి లోపలికి తీసుకెళ్లారు. తెలిసినంత వరకు నేను చూసినంత వరకు వీడియోస్ లో ఒక మినీ థియేటర్ లా ఉంటుంది, డెకర్ ప్రొవైడ్ చేస్తారు. మనం వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకొని, ఐ మీన్ ఎక్స్ట్రా మనీ పే చేసి కేక్
కేక్ అవన్నీ కొనుక్కొని సెలబ్రేట్ చేసుకొని ఫొటోస్ అవి తీసుకొని వచ్చేయాలి అని. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అలా అనుకుని వెళ్ళాను, కానీ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత నేను అంత షాక్ అవ్వడానికి, అంత హ్యాపీ ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే రాజీ వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని అక్కడ కంగ్రాచులేషన్ 50K అని పెట్టి నా ఫేవరెట్ చాక్లెట్ కేక్ పెట్టి అలా అన్ని కూడా నాకు నచ్చినట్టుగా నాకు ఇష్టమైనవన్నీ కస్టమైజ్ చేసి పెట్టారు. అందుకే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ఒక ప్లేస్ కి ఇంత తొందరగా వెళ్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బడ్జెట్ అంత భయంకరంగా ఉండదు, కానీ అది కూడా మనం ఎఫర్ట్ చేయలేం కదా, అవసరమా అని చెప్పి ఇన్నాళ్ళు వెళ్ళలేదు. బట్ ఇన్నాళ్ళు ఎందుకు వెళ్ళలేదా అని అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది. పెద్ద పెద్ద కోరికలు అంటే అందరూ ఎఫర్ట్ చేయలేము, అంత వెంటనే కూడా తీర్చుకోలేము. కానీ ఇలాంటి చిన్న చిన్న ఆశలు ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నెరవేర్చుకోండి. ఇలాంటి కుట్టి డ్రీమ్స్ కొన్నైనా మీ విష్ లిస్ట్ లో కంప్లీట్ అవుతాయి, లైఫ్ లాంగ్ మెమరీస్ గా మిగిలిపోతాయి. అదేంటో కానీ నా అదృష్టం అని చెప్పుకోవాలో దురదృష్టం అని చెప్పుకోవాలో తెలియదు, కానీ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా చుట్టూ ఉండే వాళ్ళందరూ యాంటీ సోషల్ మీడియా పర్సన్స్. మరి అంతమంది యాంటీ సోషల్ మీడియా పర్సన్స్ లో నాకు ఒక్కదానికి పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అక్కడ నన్ను కాకుండా మిగతా ముగ్గురిని చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. కెమెరా ఆన్ అనగానే అటెన్షన్ పొజిషన్ లోకి వస్తారు, కెమెరా ఆఫ్ అయిపోగానే నేను వాళ్ళలా అయిపోతాను, వాళ్ళు నాలా హైపర్ యాక్టివ్ అయిపోతారు. అమ్మో, వాళ్ళ ముగ్గురిని కెమెరాలోకి లాక్ రావడానికి నాకు ఎంత టైం పట్టిందో. ముగ్గురే అలా నేను కేక్ కట్ చేస్తే సైలెంట్ గా నిలబడి చూస్తున్నారు. ఇంకప్పుడు ఏంటమ్మా ఏమైంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు అలా బిగుసుకుపోయి నిలబెట్టారు. 50K సెలబ్రేషన్స్ అని నేను అరిస్తే అప్పుడు చిన్నపిల్లలు పుట్టినరోజుకి వెళ్ళి చప్పట్లు కొట్టినట్టు చప్పట్లు కొడుతున్నారు. ఏమైంది మీకు, ఎందుకు ఈ రోజు ఇంత వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నారంటే, ఏమో నువ్వు కెమెరా ఆన్ చేసేసరికి మాకు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటున్నారు. ఇలాంటి ఫ్రెండ్స్ పెట్టుకొని సెలబ్రేషన్స్ కి వెళ్ళిపోయాను చూడండి, నన్ను అనుకోవాలి. బట్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అబ్బా. ఎందుకో తెలుసా, వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ నా చుట్టూ ఉండే ఎంత యాంటీ సోషల్ మీడియా పర్సన్స్ అయినా నన్ను మాత్రం ఫుల్ గా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారు. నువ్వు కూడా మాలా ఆగిపోని ఎప్పుడు వెనక్కి లాగారు, ఇంకా ఇంకా ముందుకు పుష్ చేస్తారు. సో అందుకే ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ వల్లే పాసిబుల్. మీకు ఎన్నిసార్లు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. బికాస్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నియర్లీ 500 సబ్స్క్రైబర్స్ తో ఉన్నాను, బట్ విత్ ఇన్ 1 year లో 50,000 సబ్స్క్రైబర్స్ ని క్రాస్ అయ్యాము. హోప్ ఈ యూట్యూబ్ కెన్ గోయింగ్ టు చేంజ్ మై ఎంటైర్ లైఫ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ us. బికాస్ ఈ సక్సెస్ లో నా పాత్ర ఎంత ఉందో నాకంటే ఎక్కువ పాత్ర మీ అందరి. సూన్ పాసిబిలిటీ ఉంటే ఫ్యూచర్ లో నా బిగ్గెస్ట్ సక్సెస్ ని ఇలా మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా మా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. నేను బానే ఉన్నాను, కానీ మా ఫ్రెండ్స్ అందరు సిగ్గుతో చచ్చిపోతున్నారు. ముఖ్యంగా రాజీ ప్రియానే నేను అడగకుండానే నాకు నచ్చినట్టుగా, నాకు కావాల్సినట్టుగా మొత్తం అరేంజ్ చేసి పెట్టారని థ్యాంక్స్ చెప్తుంటే వాళ్ళ రియాక్షన్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. నా స్పెషల్ మూమెంట్ ని ఇంత స్పెషల్ గా సెలబ్రేట్ చేసినందుకు. నిన్న రాగానే థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాం, అప్పుడు ఆనందంలో ఆశ్చర్యంగా ఉండిపోయాం. థ్యాంక్ యూ సో మచ్. చూడకుండా బెస్ట్ ఆర్టిఫిషియల్ గా చూస్తుంది కదా, నాకు ఇంత సర్ప్రైజ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నా వైపు చూడమంటే ఇలానే చూస్తుంది, నా వైపు చూడమంటే అదేమంటే మీకంటే తెలుసమ్మా, మాకేం తెలుసు, అందుకే మేము కెమెరాలోకి రామంటాం అని చెప్పి రివర్స్ నా మీద ఫైటింగ్. అయినా నేను చెప్పడం కాదులే కానండి, ఇదంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది డెకర్ అంతా. ఇక్కడ పీస్ తీసి మీకు పెట్టినట్టు పెట్టి నేను తినేస్తున్నాను అనుకోకండి, నేను తింటే మీరు తిన్నట్టే కదా. అంత మాట అంటారా, నేను హట్ అయ్యాను. అలా గట్ట ముగిసిన తర్వాత దొరికిందే ఇంకా ఛాన్స్ అని చెప్పి అక్కడ ఉన్నాయన్నీ వాడడం మొదలు పెట్టాను. స్టైల్ గా నాకు చల్లగా రావట్లేదు, ఏసీ రిమోట్ ఎక్కడా అని అడిగాను. ఏసీ రిమోట్ తీసుకొస్తే అది ఆపరేట్ చేయడం తెలియక మళ్ళీ తన్నే పిలిచి ఆపరేట్ చేయడం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇంకా తర్వాత ఏమున్నాయా అని ఎదుగుతుంటే మన కళ్ళకి ప్రొజెక్టర్ కనపడింది. ఇంకా అలా దాని గురించి అన్ని డీటెయిల్స్ అడిగి ఇంక ఇలా ఆన్ చేసి మన ఛానల్ ఓపెన్ చేసాము. ఆహా, నా మొహం చూసారా ఎలా వెలిగిపోతుంది. అంత పెద్ద స్క్రీన్ మీద మన ఛానల్ చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో. దగ్గరికి వెళ్ళి ఇది నేనే అని చెప్పుకుంటున్నాను. అవునా నువ్వా, మాకు తెలియదే, అక్కడున్న అమ్మాయికి నీకు పోలికలు లేవే అని చెప్పి ఆట పట్టిస్తున్నారు. అందుకే అన్నాను అనమాట, ఫ్రెండ్స్ ముందు మాట్లాడాలంటేనే భయం వేస్తుంది అని. ఊరికి ఆట పట్టించి ఇరిటేట్ చేసి ఏడిపిస్తారు, వాళ్ళనే కదా ఫ్రెండ్స్ అంటారు. ఆ తర్వాత సాంగ్స్ పెట్టుకుని అందరం డాన్స్ చేసి మంచిగా చిల్ అయ్యి ఎంజాయ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మీకు చాలా పనికొచ్చే విషయాలు చెప్తాను. ఇంతవరకు ఎవరైనా వీడియో స్కిప్ చూసినా చూడపని ఇక్కడ నుంచి మాత్రం దయచేసి ఎవరు స్కిప్ చేయకండి. మెయిన్ గా నాకన్నా చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి మాత్రం వీడియో అసలు స్కిప్ చేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మేబీ అట్లీస్ట్ ఒక్కళ్ళైనా రియలైజ్ అవుతారు, ఎవరో ఒక్కరికైనా ఉపయోగపడుతుంది. అదేంటో చెప్పే ముందు మీరుగా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ వీడియోని పాజ్ చేసి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అసలు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు, ఏ టైం దేనికి ఉపయోగిస్తున్నారు, టైం ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అని. ఏదో మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేసి మిమ్మల్ని ఏదో మార్చేద్దామని కాదు, జస్ట్ ఒకసారి వినండి నేను చెప్పేది. మాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇలా ఎవరు చెప్పిన వాళ్ళు, మేబీ మా చిన్నప్పుడు ఇంత టెక్నాలజీ ఉండి మేము ఇలా వీడియోస్ అన్ని చూసి మాకు ఇలా ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉంటే ఈ రోజు ఇంకొంచెం బెటర్ గా ఉండేవాళ్ళమేమో, కెరీర్ జర్నీ ముందే స్టార్ట్ చేసి ఉండేవాళ్ళమే. బట్ నా విషయానికి వస్తే నేను ఇప్పటికైనా తెలుసుకున్నాను, కాకపోతే ఇదంతా ముందే తెలుసుకొని జర్నీ అంతా ముందే స్టార్ట్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది. సో మీ లైఫ్ లో మీరు అలా ఫీల్ అవ్వకూడదని నేను ఇంత గుచ్చి ప్రతి వీడియోలో కుదిరినప్పుడల్లా చెప్తూ ఉన్నాను. యాజ్ ఏ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ గా ఒక్క జాబ్ కి ఇన్ అండ్ అవుట్ క్యాంపస్ ఎంత కాంపిటీషన్ ఉందని నా కళ్ళతో నేను డైలీ చూస్తాను.
చూస్తున్నాను. లక్షల ఫీజులు కట్టి రాత్రింబవళ్ళు కష్టపడి 20 సంవత్సరాల జీవితాన్ని చదువు మీద పెట్టి చివరికి 10-25 జీతాలు వచ్చే జాబుల కోసం చేతులు కట్టుకొని వంగి దండాలు పెడుతూ వాళ్ళు అడిగిన కోర్సులన్నీ నేర్చుకొని నానా ప్రయత్నాలు పడి జాబ్ తెచ్చుకొని ఆ తర్వాత కూడా వాళ్ళు ఎలా చెప్తే అలా వింటూ సేమ్ స్కూల్ కి కాలేజ్ కి జాబ్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ ఎలా అయితే నష్టమో కష్టమో పొద్దున్నే లేచి క్యారేజ్ కట్టుకొని రెడీ అయ్యి కాలేజ్ కో స్కూల్ కో ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటలకు తిరిగి వస్తాము, సేమ్ ఇక్కడ కూడా ఉదయాన్నే లేచి అలానే రెడీ అయ్యి క్యారేజ్ కట్టుకొని అదే 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5కో 6కో తిరిగి వస్తాము. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ డబ్బులు కట్టి ఫ్యాన్ కింద కూర్చొని అలా ఆడతా పడతా చదివినా చదవకపోయినా అలా కాలాన్ని నెట్టుకుంటూ వచ్చాం. బికాజ్ మనం వెనక అమ్మా నాన్న అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ జాబ్ లో ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా కూర్చోమంటే కూర్చొని నిలబడమంటే నిలబడి వాళ్ళు పెట్టే టార్చర్ అంతా భరించి కష్టపడి తీరా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనశ్శాంతి లేకుండా ఆ వర్క్ కంప్లీట్ అయిందా ఈ వర్క్ కంప్లీట్ అయిందా రేపే వర్క్ చేయాలంటూ ఇవే ఆలోచనతో అలా జీవితం మొత్తం అయిపోయింది. బికాజ్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మన పేరెంట్స్ మనల్ని చూసుకున్నట్టుగానే మనం పేరెంట్స్ అవుతాం కాబట్టి మన చిల్డ్రన్ చూసుకోవాల్సి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆగే స్టోరీ కాదు ఇది. ఒక్కసారి రియాలిటీలోకి వచ్చి చూడండి. సినిమాలు సీరియల్ ఇవన్నీ ట్రాష్, చూడడానికి వినడానికి కథలు బానే ఉంటాయి. ఇమాజిన్ ఒక 5 years తర్వాత మీ లైఫ్ ఏంటి, 10 years తర్వాత మీ లైఫ్ ఏంటి. నేను ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయొద్దు, ఫ్యూచర్ కోసం కష్టపడండి, కష్టపడుతూనే ఉండండి నేను ఏ రోజు చెప్పను. నేను చెప్పేదల్లా ఒకటి, ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయండి, చదవండి చదువుకోండి, మీ లైఫ్ మీ ఇష్టం. కానీ ఎండ్ ఆఫ్ ద డే పడుకునే టైం కి ఆ రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరేం చేశారు, నిన్నటికి ఈ రోజుకి మీలో ఏమైనా ఎదుగుదల ఉందా? అది స్టూడెంట్ అయినా ఎంప్లాయ్ అయినా ఎవరికైనా వర్తిస్తుంది. నిన్నటికి ఈ రోజుకి మనలో ఎలాంటి ఎదుగుదల లేదు అంటే మనం బతికే బతుకు వేస్ట్. ప్రతిరోజు మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఇంట్లో ప్రెజర్ వలన, ఫ్యామిలీ కష్టాల వలన వాళ్ళని వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఇష్టం లేని జాబ్ లోకి వెళ్ళి కష్టపడద్దు. బిలీవ్ మీ, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉండేది. అలా ర్యాట్ రేస్ లోకి వెళ్ళిపోకండి, ఎవరిని గుడ్డిగా ఫాలో అవ్వకండి. మీకు నిజంగా జాబ్ చేయడం ఇష్టం, ప్యాషనేట్ అయితే గో విత్. కానీ ఇష్టం లేకుండా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను లైవ్ లో చూపిస్తున్నాను, అక్కడ నేను రాజీతో కూర్చొని మాట్లాడుతున్నాను అంతా దీని గురించి. ఎంత చెప్పడానికి కూడా రీజన్ వీళ్ళిద్దరే. వాళ్ళు నా ప్యారలే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇద్దరు అమ్మాయిలు. జాబ్ అది ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ చేయాలని థాట్ వచ్చింది, చిన్న ఆలోచన. ఇద్దరు కలిసి కొంత అమౌంట్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశారు. బీటెక్ 3rd year లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జాక్ట్ గా 1 year అవుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అయిపోయినట్టే. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మంత్ కి తీసుకునే శాలరీ కన్నా వాళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నారు. మంచిగా బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త ఐడియాస్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంత అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ లాగా సేవింగ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు సపోర్ట్ గా ఉంటున్నారు. ఎవరి సపోర్ట్ లేకుండా వాళ్ళిద్దరు అమ్మాయిలే స్టార్ట్ చేసి ఈ రోజు ఇంత మంచి పొజిషన్ కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళే ఎదురు మనీ ఇచ్చి ప్రమోషన్స్ చేయించుకునే స్థాయికి వచ్చారు. ఏమో నేను ఇలా చెప్తుంటే మీ అందరికి ఎలా ఉందో కానీ వాళ్ళిద్దరిని దగ్గరగా చూసి వాళ్ళ మాటల్లో ఆ స్టోరీ మొత్తం వింటుంటే నాకు మాత్రం చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అందుకే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. అమ్మాయిలు వీళ్ళు ఏం చేస్తారా అన్న వాళ్ళకి అమ్మాయిలైనా ఎంత బాగా చేశారా అన్నట్టుగా సమాధానం ఇచ్చారు. ఇదేనమాట నేను షాక్ అయిన విషయం. చాలా ఎండింగ్ ఈ రోజు మోటివేషన్ చాలా ఎక్కువైపోయినట్టుంది. ఏమో నేను చాలా చెప్పాలనుకున్నాను, మరి అది మీకు కరెక్ట్ గా కన్వే అయ్యేలా కన్వే చేశానో లేదో తెలియదు. ఒకసారి చిన్న పిల్లలైనా సరే మీ లైఫ్ లో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, దాన్ని ఎలా అచీవ్ చేసుకోవాలని మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు ఫాలో అయ్యి కష్టపడండి. ఇంక ఈ రోజుకి చాలే. సో మా ఫ్రెండ్స్ యొక్క ఈ బిజినెస్ నాకు ఎంత ప్రౌడ్ గా ఉందో తెలుసా. మా ఫ్రెండ్స్ ఇదంటే ఇది ఎక్కడ, దీని ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, అసలు వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఇలా డీటెయిల్స్ అన్ని కావాలంటే కామెంట్ చేయండి. రేపు నేను దీని మీద ఒక షార్ట్ చేసి పెడతాను. ఇక్కడ నేనే కేక్ మొత్తం ఇలా తినేస్తున్నట్టుగా వీడియో తీస్తున్నాను. నేను అంతేం తినట్లేదు, కొంచెమే ఒక పీస్ తింటున్నాను. ఆ కేక్ డైరెక్ట్ గా తినకూడదంట. ఆ పీస్ ని కట్ చేసి ఒక పేపర్ లో పెట్టుకొని స్పూన్ వేసుకొని అంత ప్రాసెస్ ఎందుకు, ఎలా అయినా కడుపులే కదా వెళ్ళేదని నేను డైరెక్ట్ గా తినేసాను. దాన్ని మీ అందరికి చూసి నన్ను బ్యాడ్ చేయాలని వీడియో తీస్తున్నారు. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్, మీ అందరికీ తెలుసు కదా. సో ఇంక ఈ రోజు కింద అనమాట. మీరైతే వీడియో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇన్ఫర్మేషన్ ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే, ఎవరికైనా పనికొచ్చింది అనుకుంటే, లేదా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. బై గైస్, సీ యూ ఆల్ విత్ అనదర్ లవ్లీ వీడియో. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి షేర్ చేసి మనం సూన్ ఫాస్ట్ గా 100K అయిపోవాలని విష్ చేయండి. ఎలా మాట్లాడుతుంది? లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చేస్తుంది కాదు. మీరు అది సీరియస్గా తీసుకోకుండా వీడియో లైక్ చేసి కామెంట్ చేసి ఇలా ఈవెంట్స్ జరుపుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ ఈ వీడియోని షేర్ చేసి ఏ ఈవెంట్ ఉన్నా వచ్చేయండి. తక్కువ బడ్జెట్లో హై క్వాలిటీ సర్వీస్. బై బై, సబ్స్క్రైబ్.